మా బొడ్డోళ్ళు స్కూల్ నుంచి రాగానే పుయ్యమంటూ ఒక ఐస్ అబ్బాయి అయితే రోజు ఇంటి ముందు తిరుగుతూ ఉంటాడు. మా వాళ్ళేమో అమ్మ ఐస్, అమ్మ ఐస్ అని అడుగుతూ ఉంటారు. నేనేమో ఐసులు తింటారే మామూలుగా రేపు వర్షాలు పడ్డాయి అంటే ఇక చిన్నప్పుడు సెగ్గడ్డలతో చాలా ఇబ్బంది పడ్డారు. వద్దంటే వద్దనేదాన్ని. కాకపోతే ఏంటంటే ఒక్కటి అనేసి అడిగితే ఇక సరే అని చెప్పేసి ఇక ఇప్పించాను. మా చిన్నప్పుడైతే ఈ ఐస్ 2 రూపీస్ అనమాట. ఇప్పుడు 10 రూపీస్ అయితే అయ్యింది. ఇలా ఐస్ అబ్బాయిలాగా చూడండి, ఇవన్నీ చిన్నప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళం కదా. ఇప్పుడు చాలా కనుమరుగయ్యాయి. ఇప్పుడు మాది విలేజ్ అయినా ఎప్పుడో ఒకళ్ళు మాత్రమే వస్తున్నారు. ఇదివరకైతే చాలా మంది అయితే అలా వచ్చేవాళ్ళు. ఇలా సగ్గుబియ్యం ఐస్, సేమియా ఐస్ చాలా టేస్ట్గా అయితే ఉండేవి. కానీ ఇప్పుడు అసలు అలా ఏం లేదు. ఇవి కూడా తినకూడదని పిల్లలకి చెప్తూ ఉంటా. కాకపోతే సంవత్సరానికి ఒక్కటి, ఒక్కటి కూడా పిల్లల ఆనందానికి ఎందుకులే అనేసి ఒకటైతే ఇప్పించానమాట. ఎక్కువైతే తినము. అసలు ఐస్ క్రీమ్ల జోలికైతే వెళ్ళము. ఎప్పుడు 1 ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి కొనిచ్చాను. సో మళ్ళీ ఇది ఈ ఇయర్